శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. మేషరాశి యొక్క ఫలితాలు జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే, జ్యేష్ఠ మాసంలో మనకు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశి. మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మనకు రాబోయే గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, ముఖ్యంగా రవి 15వ తారీఖు నుంచి మనకు ఇక సంచారమూర్తి అయినటువంటి రవి మిథునానికి ప్రవేశిస్తున్నాడు 15వ తారీఖు జూన్ నుంచి. అట్లాగే బుధుడు మనకి యొక్క జూన్ మాసంలో 7వ తారీఖు నుంచి మనకు ప్రవేశింపగలుగుతుంది మిథున రాశిలోకి. అట్లాగే కుజుడు 7వ తారీఖు నుంచి కర్కాటక నుంచి సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. అట్లాగే గురువు మనకు ఏదైతే మనకు ఇదివరకు మే మాసంలో ప్రవేశించాడు మిథున రాశిలో జన్మస్థలంలో బుధుడు ఉంటున్నాడు, అదే తృతీయంలో గురువు. అట్లాగే కర్కాటకంలోకి బుధుడు ప్రవేశం 23వ తారీఖు నుంచి మళ్ళీ ప్రవేశిస్తున్నాడు కర్కాటకంలోకి బుధుడు. రాహుకేతువులు సంచారమూర్తులైనటువంటి పంచమ స్థానంలో సింహలో కేతువు, అట్లానే ఏకాదశంలో రాహు, ద్వాదశంలో శని,
ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మనము ముఖ్యంగా సూర్యుడు ద్వితీయ స్థానం ఉన్నాడు. వీళ్ళకి 15వ తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉందయ్యా ఈ యొక్క మేష రాశి వారికి అంటే కొంతవరకు అనుకున్న రీతిలో ఆదాయం ఉండకపోవటము, కొంత మిమ్మల్ని వేరే ఒక మనిషి లాభం చేకూరుస్తామని చెప్పి మోసగించటము, అలానే నేత్ర సంబంధం కానీ తలకు సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడటం, అంటే ఖర్చులు కూడా ఆదాయం మీద ఖర్చులు పెట్టడం జరుగుతుంది మేషరాశి వారు ఈ యొక్క పూర్వార్ధంలో. ఉత్తరార్ధంలో ఏ విధంగా ఉంటుందంటే శరీర ఆరోగ్యం దృఢత్వంగా ఉంటుంది. అలానే ఏదైతే ఆదాయాన్ని కోల్పోయామో మళ్ళీ ఏ విధంగా మనం గెలుచుకోవచ్చు అనే ఒక మార్గాలు ఎంచుకోవడానికి ఆదాయ మార్గాలు ఎంచుకుంటారు. కొత్తగా మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందుతారు. ఏ కార్యము తలపెట్టినా కూడా లేదైనా పోటీ పరీక్షల్లో ఉండేటువంటి వారు కూడా పరీక్షలు మంచిగా ఉత్తీర్ణత సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది రవి యొక్క ఫలితం వల్ల. అలాగే కుజుడు ఈ యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాడు అని అంటే ముఖ్యంగా మనకు వీరికి కర్కాటకం నుంచి సింహకు ప్రవేశిస్తున్నాడు. ఈ సింహకు ప్రవేశించేటువంటి సమయం ఏదైతే పంచమ స్థితి ఉందో కొంతవరకు ఏదైనా కార్యం మొదలు పెడితే కనుక అది మీకు తెలుసో తెలియకో కొంతమంది శత్రువులు దాన్ని నాశనం చేయటము, అట్లనే సంతానమైనటువంటి కార్యక్రమాలు కానీ శత్రు సమస్యలు కానీ ఎక్కువగా ఉండటము, వేడి ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆహార నియమాలు పట్టించకపోవడం వల్ల కొంత అనారోగ్యము, ఇవి కూడా కుజుడి వల్ల కలిగేటువంటి పరిస్థితి. అలాగే మనకు బుధుడు వీరికి 7వ తారీఖు నుంచి కూడా చతుర్థ స్థానం తృతీయ స్థానం నుంచి ఉన్నాడు. తృతీయ స్థానంలో ఏంటంటే మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో మిమ్మల్ని చులకన భావన చేయటము, అట్లనే బంధువులు కొంతమంది మిమ్మల్ని విరోధించడము, అంటే వీరికి ఏమి చేత కాదు అని చెప్పి అనుకోవటము, కొంతవరకు వస్తు నాశనము, అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు కనుక అవి ఇబ్బందికరంగా అది అంటే తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లనే కొంతవరకు శత్రువు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే బుధుడు 23వ తారీఖు నుంచి మీకు చతుర్థం సంచారం చేస్తున్నాడు. ఆ చతుర్థంలో ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో అంటే ఈ యొక్క పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నాడో కొంతవరకు అకారణ కలహాలు, ఆదరణ లోపాలు, అంటే మిమ్మల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి వారు కూడా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత తీవ్రమైనటువంటి వేడి విపరీతంగా కలుగుతుంది. ఇలాగ ఇందాక కూడా చెప్పాం కుజుడు కూడా, అలానే బుధుడు కూడా తీవ్రమైన అంటే జ్వరంలాగా కావచ్చు, ఏదైనా అధికమైన ఉష్ణం, అంటే మీరు తీసుకునే పదార్థాలు కొద్దిగా ఎక్కువగా వేడిని తలపించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే మనస్సు చికాకుగా ఉండడం జరుగుతుంది. అంటే ఏదో కోల్పోయాము ఏంటి అనే ఒక ఆలోచనలో పడిపోతారు మేషరాశి వారు బుధుడు వల్ల. అట్లానే గురుడు మీకు తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు. తృతీయంలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కానీ అనూఖ్యంగా అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతవరకు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో కొంతవరకు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. బంధు విరోధము, ఇట్లా శారీరక శ్రమ, అంటే కష్టే ఫలి నమ్ముకుంటారు. అయ్యో మన కష్టం మనది అని చెప్పి నమ్ముకుంటూ ఉంటారు. అట్లాగే శుక్రుడు మీకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ జన్మస్థాన సంచారం వల్ల ఆనందము తాత్కాలికమైనటువంటి ఆనందంగా ఉంటుంది. ఇది కార్యక్రమాలు ఏమైనా మొదలు పెడితే సఫలీకృతం అవుతాయి. అట్లానే కొత్త నూతన పరిచయాలు ఏర్పడటం, తద్వారా మనము లాభం చేకూరే అవకాశంగా ఉండటం ఆ నూతన పరిచయాల ద్వారా. అట్లనే ధనలాభము, ఎక్కువగా ధనలాభించే అవకాశం ఉంటుంది. విందులు వినోదాలు పాల్గొనటము, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉండటము, వాటికి మీరు టైం ఇచ్చే అవకాశము. భోజనానికి సంబంధించి కూడా కొంతవరకు కొత్తదైనటువంటి భోజనాలు చేయటం లాంటివి చేస్తుంటారు. అలానే ఈ యొక్క శని సంచారమూర్తి అయినటువంటి పరిస్థితి చూస్తే శని మీకు ఈ విధంగా 12వ స్థానంలో ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి డబ్బు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో శ్రమ చేస్తారు, ఫలితం లేకపోవటం, ఇలాంటి నిరాశ నిస్పృహలతో ఉంటారు. కాబట్టి మొత్తం మీద చూస్తే
మీకు శుక్రుడు యోగదాయక ఫలితాలు ఇస్తున్నాడు, అట్లని బుధుడు ఫలితాలు ఇస్తున్నాడు, అట్లాగే కుజుడు ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి, మిగతా గ్రహాలు అవయోగంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి మిగతా రాశులకి సంబంధించి చూసినట్టయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా మిగతా తాత్కాలికమైన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల శుభమిశ్రమంగా గోచరిస్తుంది. అంటే 50% యోగదాయకంగా ఉంది. అనుకున్నటువంటి పనులు కొన్ని సాధ్యమై ముందరకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క మిశ్రమం. అంటే మొత్తం మనం తీసుకున్నట్టయితే అట్లాగే మీకు గురుడు ఏదైతే తృతీయంలో ఉండి మీకు భాగ్యస్థానమైన ధనుస్సును చూడటం వల్ల ధనలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంత అదృష్ట సూచనలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు చెయ్యి తగులుతున్నటువంటి అదృష్ట భావన కలుగుతుంది. అదృష్టాన్ని మనం వదులుకోకుండా ఉండాలి. ఎందుకంటే మీకు ఏలినాటి శని ప్రభావం కూడా తగులుతుంది ఇప్పుడు. కాబట్టి అదృష్టం అనేది ఏదైనా మీకు తగిలితే కనుక దాన్ని వదలకుండా పట్టుకోవడం అనేది మంచిది. అదృష్టం అంటే అది ఎవరి ద్వారా అయినా రావచ్చు. ఇప్పటివరకు ఒక జీవితాన్ని గడిపారు, నూతనమైనటువంటి పరిచయాల ద్వారా నూతన జీవితాన్ని గడిపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతానంటారు. కాబట్టి ఈ నెలలో అటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు మేల్కొని వాటి యొక్క ధృతిని పొందడానికి అవకాశంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు కానీ మీకు అవకాశం వస్తే వాడుకోవడం ప్రయత్నం చేయండి, అంతేగాని ఆ చిన్న అవకాశం కదా అని వదిలేయొద్దు. మిగతా వ్యాపారస్తులు కూడా కొంత మేలుకోలు నేర్చుకోండి. అవతల వాడు ఏది చెప్తే అది నందంటే నంది పందంటే పందన్న భావంలో ఉండకూడదు. మీ సొంత ఆలోచనలు ఉండాలి. కాబట్టి ఆలోచన చేయాలి. మోసగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచన చేస్తే మంచిది. వ్యాపారస్తులు అట్లనే ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కూడా మిమ్మల్ని మోసగించడానికి మీ పక్కనే ఉండి మిమ్మల్ని మోసగిస్తూ ఉంటారు. ఉద్యోగంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు. కొంత ఆలోచన పెట్టండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేయండి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. మొత్తం మీద మేషరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే పరిష్కార మార్గాలు మనము వీరు రాబోయేటువంటి గురువు యొక్క అనుగ్రహం కొంత అసంపూర్ణంగా ఉంది కాబట్టి అట్లనే శని యొక్క ప్రభావం కూడా గోచరిస్తుంది. అట్లాగే రాహు వీరికి ఏకాదశంలో ఉన్నారు. పంచమంలో కూడా సొంత శత్రుమూలకంగా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అట్లా సంతాన మూలకంగా కూడా గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటము, అట్లనే సద్గురువు యొక్క తీర్థయాత్రలు క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి. కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఇవన్నీ కూడా ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి.